ధ్యానము కొరకు రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అందరం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు. అలా మనం ఈ అధ్యాయం అంతా చదువుదాం. ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్, చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన వర్తమానం మనం వినబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అండి ఇది. మనందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 13. వీఆర్ ఆల్ రీడ్ టుగెదర్. మనందరం కలిసి చదువుదాం. ఒక వచనం నేను చదువుతానండి, ఒక వచనం మీరు. ఆ రీతిగా మనం కలిసి చదువుదాం. చదివేటప్పుడే బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఈ అధ్యాయములో ఏమి దేవుడు నాకు నేర్పించబోతున్నాడు, ఏ విషయాలు ఉన్నాయి, బాగా క్షుణ్ణంగా చదివేటప్పుడే, వాక్యం చదివేటప్పుడే. ఈరోజు ఒకసారి ఇక్కడ చదువుతాం. నేను ఒక అర్ధగంట వర్తమానం చెప్తాను దేవుని కృపను బట్టి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పదే చదవండి. ఈరోజు అసలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడి అధ్యాయం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. మొదటి వచనం నేను చదువుతున్నాను, రెండో వచనం మీరు, మూడో వచనం నేను. అలా అధ్యాయం అంతా చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుమో, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీ వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలని పోయి అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీ వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పెను. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి
అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక అంతట వారు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడిండుటయు సింహము శవం దగ్గర నిలిచిండుట చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియచేసిరి. తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. మరి ఇతడు సమాధిలో శవమును పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనులో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. దేవుడి మాటలు అందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఏమన్నా అర్థమైంది మీకు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. వాక్యమైన దేవుడవు, ఈ సాయంకాలం ఈ సిలువ ధ్యాన కూడికలు 8వ రోజు ప్రభా ధ్యానంలోకి మేము వచ్చి ఉన్నాం. వాక్యం మీది తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము, జీవాన్ని పొందుకుంటాం. వాక్యంలో రాయబడిన ఆయన ఎన్నో నిగూఢమైన సత్యాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా. ప్రతిరోజు ఈరోజు కూడా ప్రభా మమ్మల్ని బలపరిచే నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభలు ఆరోపిస్తున్నాం తండ్రి. మీ మెల్లని స్వరంతో మా ప్రాణములు తెప్పరేలా చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, లైవ్లో చూస్తున్న వారిని కూడా దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక నాన్న కొడుకును అడుగుతున్నాడంట, అరే యూనిట్ టెస్ట్లో 30 మార్కులు వచ్చినాయి, క్వార్టర్లీలో 30 మార్కులు వచ్చినాయి, హాఫ్ ఇయర్లీలో 30 మార్కులు వచ్చినాయి, తర్వాత FA2లో కూడా 30. ఏంట్రా 30 మార్కులు ఏంట్రా, ఏంటి నీ 30 మార్కులు ఏంట్రా అంటే వాడేం చెప్పాడు తెలుసా? నాన్న మా స్కూలు వాస్తు బాగలేదేమో నాన్న అంటే వాళ్ళ నాన్న మార్కులు అడిగితే వాడు తెలివిగా ఏం చెప్పాడు? వాస్తు బాగలేదేమో, అందుకు నాకు 30 వస్తాయి అన్నాడంటే. చాలాసార్లు మనం రెగ్యులర్గా వాక్యాలు చదువుతాము, కానీ చాలా డీపర్ మీనింగ్స్ ఉన్న అద్భుతమైన వాక్యం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా అద్భుతమైన అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ అధ్యాయం వచ్చేసరికి 3 విషయాలు జరుగుతున్నాయి.
ఒకటి, రాజ్యం విభాగించబడింది, డివిజన్ ఆఫ్ కింగ్డమ్. రాజ్యము విభాగించబడింది కదండి. దావీదు వరకు ఏక రాజ్యం మనం చూస్తాం. తర్వాత సొలొమోను కూడా ఏక రాజ్యములో రాజుగా ఉన్నాడు. తర్వాత రెహబాం ఎప్పుడైతే రాజుగా వచ్చాడో రాజ్యం ఏం చేయబడింది? విభాగించబడింది. ఉత్తర రాజ్యమని, దక్షిణ రాజ్యమని రెండుగా విభాగించబడింది. ఉత్తర రాజ్యానికి యెరోబాము రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దక్షిణ రాజ్యానికి రెహబాము రాజుగా పరిపాలన చేస్తాడు. ఈ యెరోబాము రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో యెరోబాము ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఒక్క మందిరమే ఉండేది. యెరూషలేము మందిరంలోనే ప్రజలందరూ కూడి ఏం చేసేవాళ్ళు? దేవుని ఆరాధన చేసేవాళ్ళు. యెరోబాము ఏం చేశారంటే, ప్రజలందరూ యెరూషలేముకు వెళ్తారేమో అని అనుకొని ప్రజలందరినీ యెరూషలేముకు రానియకుండా అక్కడక్కడ ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టించాడు. చూడండి, ఒకలాంటి మోసం ప్రారంభమైంది. డివిజన్, డిసెప్షన్, డెరెషన్. ఆ ప్రాంతంలో యెరోబాము ఎవరిని కూడా కింద రాజ్యానికి రానియకుండా, యెరూషలేముకు రానియకుండా ఇక్కడే బలిపీఠాలు కట్టుకొని మీ దేవుళ్ళకు మీరు ఆరాధన చేసుకోండి అని ఒకలాంటి మోసపుతో కూడిన బోధ చేసి ప్రజలను అలా మభ్యపెట్టి పరిపాలన చేస్తున్న దినాలవి. అవి రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏం జరిగింది పాస్టర్ గారు అంటే 5 క్యారెక్టర్లు మనం చూస్తాం. బాగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 1, రాజైన యెరోబాము. 2, దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు ఈ అధ్యాయం చదువుతూ ఉంటే ఒక మాట పదే పదే వచ్చింది. చెప్పండి, ఆ మాట ఏంటి? దైవజనుడు అనే మాట. చెప్పండి, దైవజనుడు. చెప్పండి, ఏ మాట? దైవజనుడు అనే మాట 16 సార్లు వచ్చిందండి. 16 టైమ్స్ ఉంది ఈ ఒకే అధ్యాయంలో దైవజనుడు అనే మాట. కాబట్టి ఈ అధ్యాయంలో 1, రాజైన యెరోబాము కనపడతాడు, యెరోబామ్. 2, దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. 3, సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్, ముసలివాడైన ప్రవక్త కుమారులు కనపడుతున్నారు. 3వ క్యారెక్టర్. 4, ముసలివాడైన ప్రవక్త, ద ఓల్డ్ కన్నింగ్ అండ్ విక్కెడ్ ప్రాఫిట్. చాలా అబద్ధికుడైన, మోసగాడైన ముసలి ప్రవక్త, 4వ క్యారెక్టర్. 5వది సింహము మనకు కనబడుతుంది, సింహము. ఈ 5 క్యారెక్టర్లు ఈ 5 క్యారెక్టర్లు ఈ రాత్రి ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. చెప్పండి, ఈ 5 చెప్పండి. 1, ఎవరు కనబడుతున్నారు? యెరోబాము. చెప్పండి, ఎవరు కనబడుతున్నారు? యెరోబాము. 2వది దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. 3వది ముసలి ప్రవక్త కుమారులు, సన్స్ ఆఫ్ ద ఓల్డ్ ప్రాఫిట్, ముసలి ప్రవక్త కుమారులు కనపడుతున్నారు. 4వది ముసలివాడైన ప్రవక్త, ద ఓల్డ్ అండ్ విక్కెడ్ అండ్ కన్నింగ్ ప్రాఫిట్. ముసలివాడు, చాలా మోసగాడైన ప్రవక్త ఒకడు కనబడుతున్నాడు. 5వది సింహము. చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? సింహం. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఈ 5 క్యారెక్టర్లు చెప్పండి, ఎవరెవరు కనపడుతున్నా మనకి? 1, పెద్దగా చెప్పాలి కాస్త. చెప్పండి, యెరోబాము. 2వది దైవజనుడు. 3వది ముసలి ప్రవక్త కుమారులు. 4వది ముసలి వాడైన ప్రవక్త. 5వది సింహము. ఇటువైపు చెప్తారు మా స్త్రీల సమాజం. చెప్పండి అమ్మా. 1 చూశారండి, ఇంత చెప్పినా కూడా కనీసం నోరు ఇప్పి చెప్పలేకపోతున్నారు. చెప్పండి అమ్మా. 1 ఎవరు? యెరోబాము. 2 దైవజనుడు. 3 కుమారులు. 4 ముసలివాడైన ప్రవక్త. 5 సింహం. ఇప్పుడు ఇటువైపు చెప్తారు మా స్త్రీల చెప్పండి అమ్మా, మీరు బలి చెప్పండి. యెరోబాము, దైవజనుడు, ముసలి ప్రవక్త కుమారులు. 4వది ముసలి వాడై ప్రవక్త. 5వది ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. చెప్పండి. 1 యెరోబాము, 2 దైవజనుడు, 3 ముసలి ప్రవక్త కుమారులు, 4
ముసలివాడైన ప్రవక్త, 5 సింహము. ఈ 5లో మనం ఎక్కడున్నామో చూసుకోవాలి ఈ రాత్రి. ఈ 5 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ నీకు నాకు చెందిన క్యారెక్టర్ మాత్రం ఉంది. ఏ క్యారెక్టరో అయిపోయిన తర్వాత మనమే తేల్చుకొని వెళ్దాం. చెప్పండి ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, 5 క్యారెక్టర్లు చెప్పండి. 1 ఎవరు? యెరోబాము. 2 దైవజనుడు. 3 ముసలి ప్రవక్త కుమారులు. 4 ముసలివాడైన చెడ్డవాడైన విక్కడ్ అండ్ కన్నింగ్ ప్రాఫిట్, ముసలి ప్రవక్త. 5 సింహము. ఈ 5 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనకి సంబంధించి ఉంది, దేవుడు రాసి పెట్టాడు. అందుకని ఈరోజు మన అంశము యామ్ ఐ ఒబీడియంట్. నా దగ్గర విధేయత ఉందా? దేవుడు కోరే విధేయత నా దగ్గర ఉందా? యామ్ ఐ ఒబీడియంట్ టు గాడ్? దేవుడు మెచ్చుకునే విధేయత నాలో ఉందా? ఏది విధేయతో, ఎలాంటి విధేయత మనకు ఉండాలో ఈ 5 క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లను చూస్తూ మన జీవితాలు మనం పరిశీలన చేసుకో. మొదటిది యెరోబాము. యెరోబాము అంటే పాపులర్ ఒబీడియంట్. ఈయనకి నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ప్రజల మెప్పు కొరకైన విధేయత. చూడండి, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేస్తున్నాడు యెరోబాము. కన్వీనియంట్ వర్షిప్. చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది చెప్తున్న మాట ఏంటంటే చర్చిలోనే కాదు, దేవుడు ఇంట్లో కూడా ఉంటున్నాడు. దేవుడు ఇంట్లో కూడా ఉంటున్నాడు. ఇంట్లో కూడా మనం ఆరాధన చేసుకోవచ్చు. కన్వీనియన్స్, ఎవడికి తోచినట్టుగా వాడు. ఇంకప్పుడు గుడి ఉంది ఎందుకు? గుడి ఉంది ఎందుకు? దేవుడు ఎందుకు? నా మందిరము అన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఎందుకు అన్నాడు? నా మందిరంలో నేను ఉంటాను. దేవుడు, జీవము కలిగిన దేవుడు యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎందుకుంటాడు దేవుడు? ఇంట్లో ఉండే దేవుడు, అక్కడ ఉండే దేవుడు, ఇక్కడ ఉండే దేవుడు. మరి యెరూషలేము మందిరం ఎందుకు? యెరోబాము పాపులర్ ఒబీడియన్స్, ప్రజల మెప్పు కోరుతూ యెరూషలేముకు ప్రజలను పోనీయకుండా అక్కడక్కడ బలిపీఠాలు కట్టి ఎవరికి తోచినట్టుగా వారు బలిపీఠాలు కట్టుకొని ఆరాధన చేసుకోండి అని చెప్తున్నాడు. వీడికి ప్రజల మెప్పే కావాలి కానీ దేవుని మెప్పు ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైనట్టుగా ఆరాధన చేయాలని కోరుకోడు. దేవుని యొక్క పద్ధతిలో, దేవుని ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా నేను ఆరాధన జరిగించాలి అని కోరుకోడు. మొదటి క్యారెక్టర్ యెరోబాము. అందుకని యెరోబాముకు పెట్టిన పేరు ఏంటంటే పాపులర్ ఒబీడియన్స్. ప్రజల మెప్పు కోరుతూ, ప్రజల ఇష్టాలు కోరుతూ సౌఖ్యంగా, సుఖంగా దేవుని ఆరాధన చేయండి. కన్వీనియంట్గా, మీరేమంత దూరం పోవలసిన పని లేదు. సాతాను కూడా అలానే చెప్తాడు. హనుమాన్ నగర్ నుంచి వస్తున్నారు, కొంతమంది నర్సరాపేట నుంచి వస్తున్నారు, ఆదివారం మేడిపి నుంచి వస్తున్నారు, ఎర్రగొండపాలెం నుంచి వస్తున్నారు. కానీ సైతాన్ ఏం చెప్తారో తెలుసా? అంత దూరం పోవాల్సిన పని లేదు. మీరు అంత దూరం పోవాల్సిన పని లేదు. ఇదిగో టీవీ పెట్టుకోండి, లైవ్లో వస్తుంది, టీవీ పెట్టుకోండి. కన్వీనియంట్ వర్షిప్. ఇప్పుడు చక్కగా అన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఇక్కడే ఇంట్లోనే కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. ఆ రోజు ఐగుప్తు రాజు అయిన ఫరో కూడా ఏమంటాడు తెలుసా? మీరు ఆరాధన చేయండి కానీ దూరం పోవద్దు. ఎక్కడ పోవద్దు? దూరం పోవద్దు. కన్వీనియంట్గా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఆరాధన చేసుకోండి. కన్వీనియన్స్. చూడండి వాడు ప్రజల్ని ఎట్లా చేశాడు యెరోబాము. ఎవరికి తోచినట్టుగా వారు బలిపీఠాలు కట్టుకోండి, ఎవరికి తోచినట్టుగా వారు బలి అర్పించుకోండి, ఎవరికి తోచినట్టుగా వారు ఇంట్లో ఉండే ఆరాధన చేసుకోండి. యెరూషలేము వెళ్ళాల్సిన పని లేదు. యెరూషలేముకి మీరు వెళ్ళొద్దు. చూడండి, యెరోబాము ప్రజల మెప్పు కొరకైన విధేయత చూపిస్తున్నాడు. ప్రజల మెప్పు కావాలి. చాలామందికి ఈ రోజులో ప్రజల మెప్పు కావాలి. వారు మెచ్చుకుంటే చాలు, వీరు మెచ్చుకుంటే చాలు, వారి సౌఖ్యం, వారి సుఖం, ఆ రోజులో ఆ క్షణం అట్లా వారిని తృప్తిపరిస్తే చాలు. యెరోబాము క్యారెక్టర్ ఒకడు ఉంటారండి.
దూరం పోవద్దులే, ఏమిలే, ఈరోజు బాగలేకపోతే చర్చికి పోవాలా, జలుబు జ్వరం అయితే చర్చికి పోవాలా, ఏమంత టైఫాయిడ్ జ్వరం అయితే చర్చికి పోవాలా, ఏం అసలు ఒంట్లో బాగాలేకపోతే చర్చికి పోవాలా, ఏమి ఈ ఆదివారం అయితే వచ్చే ఆదివారం, ఏమి ఈ నెలలో పోతే వచ్చే నెల, తర్వాత చూసుకోవచ్చులే. చూసారండి, యెరోబాములాగా సైతాను కొంతమందిని అలా పట్టేశాడండి. దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినేయకుండా, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో సమయాన్ని గడపనీయకుండా యెరోబాము ఏం చేశాడు తెలుసా? ప్రజలను ప్రక్కదోవ పట్టించడం ప్రారంభించాడు. ఉన్నారు ఈ రోజుల్లో కూడా అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారు. కాబట్టే దైవజనుడు వచ్చి యెరోబాముతో మాట్లాడుతూ, నువ్వు చేస్తుంది తప్పు అంటే దైవజనుడి మీద కూడా లేచాడండి యెరోబాము. లేచి అలా చెయ్యి ఎత్తబోయేసరికి చెయ్యి ఏమైపోయింది చెప్పండి? ఎండిపోయిందంట చెయ్యి. దైవజనుడు మీదకి అట్లా చెయ్యి ఎత్తబోయాడు, ఆ చెయ్యి అలాగే ఎండిపోయింది. చూడండి, యెరోబాము అసలు ఏం చేస్తున్నాడు ఏంటో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తాడు, ప్రజల్ని యెరూషలేము దేవాలయానికి నడిపించకుండా అక్కడక్కడ ఏం కట్టేస్తున్నాడు? బలిపీఠాలు కట్టి ఇక్కడే మీరు ఏం చేయండి? ఆరాధన చేసుకోండి అని చెప్పటం ప్రారంభించాడు. అందుకని మొదటి క్యారెక్టర్ ప్రజల మెప్పు కొరకైన విధేయత చూపించే యెరోబాము. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అలాంటి యెరోబాములు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దైవికమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆరాధన నడిపింపు ఇవేవి ఇష్టపడకుండా వారికి తోచినట్టుగా మాట్లాడే యెరోబాములు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మన జీవితాలు పరిశీలన చేసుకున్నాం. మొదటి క్యారెక్టర్ యెరోబాము. రెండవ క్యారెక్టర్ దైవజనుడు. 16 సార్లు వచ్చిందండి ఈ మాట, దైవజనుడు అనే మాట. 16 times, 16 సార్లు దైవజనుడు. మోషేని దేవుడు దైవజనుడు అని పిలిచాడు. అలాంటి దైవజనుడు అనే బిరుదు పొందిన ఈ దైవజనుడు క్యారెక్టర్ చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఈ దైవజనుడికి పెట్టిన పేరు ఏంటంటే పార్షియల్ ఒబీడియన్స్, పాక్షికమైన విధేయత. ఒక వారం మనం విన్నాం, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. పాక్షిక విధేయత అవిధేయతే. దైవజనుడు చూడండి, దైవజనుడు మంచి దైవజనుడే, కానీ చూడండి కొంచెంలో వెనకంజ వేసి దేవుని వాక్యం మీద నిలకడలేకుండా ఏమైపోయాడు తెలుసా? దైవజనుడు చచ్చిపోయాడు. తన అవిధేయత తన మరణానికి దారి తీసింది. పార్షియల్ ఒబీడియన్స్, విధేయత చూపిస్తున్నట్టే ఉంటున్నాడు కానీ నిజమైన విధేయత లేదు. చూడండి ఏమంటాడో రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. 6వ వచనం. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడని యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమాలు కొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలు కొని గనుక రాజు చెయ్యి మరల ఏమైంది? 7వ వచనం. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనమో నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనేను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకేమైంది? సెలవాయనను అన్నాడండి. దేవుడు చెప్పాడు నాకు. ఏమని చెప్పాడు? నీ ఇంటికి రావద్దు అన్నాడు. పైగా ఈ స్థలంలో ఏం తీసుకోవద్దు అన్నాడు? అన్నపానములు పుచ్చుకోవద్దన్నాడు. మరలా నీ వచ్చిన చోటనే నువ్వు తిరిగి వెళ్ళొద్దన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నాను రాజా, బహుమతి కాదు కదా, నీ ఇంటిలో సగం ఇచ్చినా నాకొద్దు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇక్కడ నువ్వేం తీసుకోవద్దు, అన్నపానములు పుచ్చుకోవద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళేటప్పుడు కూడా వేరే మార్గంలో వెళ్ళిపో అని చెప్పాడని ఖచ్చితంగా చెప్పిన ఈ దైవజనుడు మాటకి కట్టుబడి లేడు.
కాసేపటికే ఒక ముసలి ప్రవక్త గుంటనక్కలాగా మారువేషం వేసుకొని దేవుడు చెప్పాడు. చూడండి, వచ్చాడు ఒక ముసలి ప్రవక్త. చూడండి, అందుకనే కన్నింగ్ ప్రాఫెట్ అన్న అతన్ని. వచ్చి ఏమంటాడు చూడండి, ఏమన్నాడు? 18 వచ్చిన చదువుదాం. 18 వచ్చిన, అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మ నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానములు. ఏమైంది నీ మాట? దేవుడు చెప్పాడంటివే, నీ ఇంట్లో సగం ఇచ్చినా తీసుకోవద్దంటివే, అన్నపానాలు పుచ్చుకోవద్దన్న దేవుడు చెప్పాడంటివే. ఏమైంది నీ సాక్ష్యం? ఏమైంది నీ మాట? ఏమైంది నీ విశ్వాసం? ఒక ప్రవక్త, ముసలి ప్రవక్త వచ్చి దేవుడు చెప్పాడు, ఇప్పుడే దేవుని సెలవు చేత నేను చెప్తున్నాను, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. అనగానే బుడుగుమంటే ఏమైపోయాడు చెప్పండి? వెళ్ళిపోయాడు. ఏమైందండి? ఆ ప్రవక్తతో దేవుడు చెప్తే నీకు చెప్పడా దేవుడు? మరలా నీకు చెప్పడా దేవుడు? వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు. దేవుడు చెప్పడా? దేవుని వాక్కు తెలిసి కూడా వెనకంజ వేసిన దైవజనుడు నేటి క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని మాట తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా బ్యాక్ సీడ్ అని అంటారు కదండి, వెనక్కి వెళ్ళే ఈ దైవజనుడు లాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎవరో వచ్చి చెప్తారు, ఏం కాదులేండి, మనం నలుగురితో ఉన్నప్పుడు నలుగురు పెట్టుకోవాల్సిందే, మనం నలుగురితో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిందే. అరే భలేవాళ్ళు కదండి, అసలు మీకు తెలీదా? అయ్యో లోకంలో ఇవన్నీ మామూలే. అరే దేవుని కొరకు అంత కమిట్మెంట్ తీసుకుంటువే, దేవుడు చెప్పాడు, దేవుని కొరకు వాడబడుతున్నా, నేను రోషం కలిగిన దేవుడు నా దేవుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని చెప్తుంటివే, సాక్ష్యం చెప్తుంటివే, వాక్యం చెప్తుంటివే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అని 10 మందిలో చెప్తుంటివే. ఏమైంది నీ విశ్వాసం? అందుకనే పౌలు ఒక మాట అంటాడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుదా మాట, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 14 చదవండి అమ్మా. ఆ మాట ఎవరైనా కపక్కని తీసిన వాళ్ళు చదవండి. ఇది ఆశ్చర్యం కాదు, చూడండి, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే ఏ దూత వేషం అండి? వాడు దొంగవలే వస్తాడు. రెండవది, వాడు వెలుగు దూతలాగా కూడా వస్తాడు. నీ విశ్వాసాన్ని చెరిపేయటానికి మీ అన్నలాగే వస్తాడు, మీ చెల్లిలాగే వస్తాడు, మీ పాస్టర్లాగే వస్తాడు, మీ సొంతలాగే వస్తాడు. సైతాను ఎలాగైనా సరే, ఈ రోజుల్లో వాడి మోటివ్ ఏందో తెలుసా? ఏర్పరచబడిన వారిని సైతం, చూడండి ఎవరినంట చెప్పండి, ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేయాలి? మోసగించాలంతే. సాతాను తానే ఏం వేషం అండి? ఇదివరకు సైతాను అంటే చాలామంది వనీడా టీవీలో కదండి, వనీడా టీవీ ఏమంటుంది చెప్పండి? రెండు ఏముంటాయి? 2 కొమ్ములు వేసుకొని వెనకాల ఏముంటుంది? ఒక తోక వేసుకొని అట్లా వచ్చేవాడు సైతాన్ అనుకుంటారు. కాదు, వాడు ఇప్పుడు మార్చాడు వేషం. ట్రిమ్ముగా తయారయ్యి, నీట్గా లిప్స్టిక్ వేసుకొని, మంచి చీర కట్టుకొని, మంచి సూట్ వేసుకొని వస్తాడు. నీవేమో లెంట్ ప్రేయర్కి పాపం బయలుదేరి వస్తూ ఉంటావు. వాడు వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. నీకు తెలియదా వదినా? ఏంటి వదినా? ఏమైంది ఆడపడుసు? ఏమైంది ఏంది? మన ఊర్లో చైనా బజార్ పెడితే, చైనా బజారా? సరే, నేను లెంట్ ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాలే దానివే. ఏం ప్రార్థన? పొద్దుగూకులు ప్రార్థన. ఏందమ్మా భక్తి? ఏందమ్మా ప్రార్థన? అబ్బో, ఇక నీకంటే అంత చేసేవాళ్ళు లేరా? చూడండి, వాడు వెలుగుదోత.
మేము చేసి చేసి ఏమైంది, చేసి చేసి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా పోతున్నావు. ఏమీ లేదు. అది చెబితే వీడి భక్తి ఏమైంది, ఈ దైవజనుడి భక్తి ఏమైంది? ఇప్పుడే కనపడ్డాడయ్యా దేవదూత, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమన్నాడు, భోజనం పెట్టమన్నాడు అని అబద్ధం ఆడతంటే అది అబద్ధం అని కూడా గ్రహించకుండా, చూడండి బైబిల్లో ఆ రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. ఒక 3 సార్లు రాశారండి ఆ మాట. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి పోయి చదువుకోండి. పాప మీకు చదువుటానికి సమయం ఉండదు, అవి నేనే చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము చూడండి, చాలా విచారకరమైన విషయము. 20వ వచనం, వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు, చెప్పండి ఎక్కడికి, ఒకసారి వెనుకకు. రెండవది 21వ వచనం, 22వ వచనం చూడండి, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీ వెనుకకు. ఏడికి వెళ్ళాడండి దైవజనుడు? ఏడికి వెళ్ళాడు? వెనక్కి. తర్వాత 23వ వచనం, అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? ముందుకే. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాస జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి? ముందుకే సాగిపోవాలైతే ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వెనుకకు, వెనుకకు, వెనుకకు. చాలామంది క్రైస్తవులు భక్తిలో విశ్వాసంలో రోజు రోజుకి ముందుకు వెళ్ళవలసిన వారు సైతాను వెలుగుదూత వేషం వేసాడు. జాగ్రత్త. ఈరోజు బైబిల్ చదవకపోతే ఏం కాదులే అమ్మా చెప్తాడండి వాడు అట్లా. ఈరోజు బైబిల్ చదవకపోతే ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏం కాదులే. యేసుప్రభువారు ఏమన్నా చెప్పండి, మనుష్యుడు చెప్పండి, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. ఇంకా సైతాన్ భలే వెలుగుదూత, వాడేం చెప్తాడు, 6:30కి పోకపోతే ఏం కాదులే అని చెప్తాడండి వాడు. 6:30కి పోకపోతే ఏం కాదు, ఆడేం కొంపలు అంటుకు బాటలే. అప్పుడు మీరేం చేస్తారు తెలుసు? అవును కదా, నేను ఆఫీస్కి పోయొచ్చా కదా, స్కూల్కి పోయొచ్చా కదా, కాసేపు అని పడుకోవాలి కదా, ఏసైకి తెలుసు కదా, నేను పడుకొని నేను జండు బాంబు పూసుకున్నాను తెలుసు కదా, నేను శాస్త్రి బాంబు పూసుకొని తెలుసు, నేను కాస్త టీ తాగాలని తెలుసు కదా, నేను 2 పునుగులు తిని రావాలని యేసుప్రభు తెలుసుగా, 7ంటికి పోయినా ఏం కాదులే. సైతాను వెలుగుదూత, వాడు వెలుగుదూత వేషం. ముసలోడు, ఈ ముసలి ప్రవక్త మామూలుడు కాదు, ఉంటాడు. మీ ఇళ్ళల్లో కూడా ఏ ముసలోళ్ళు ఉన్నారు నాకు తెలియదు, ఉంటారు ముసలోళ్ళు. ఏం కాదులేమో మోకరించి ప్రార్థన చేస్తున్నావు, మోకరించావు కానీ ఏమైంది? మోకరించి దేవునికి తెలియదేంది. మోకాళ్ళ మీదే చేయాల్సిన పనిలే, నిలబడి కూడా చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. జాగ్రత్త. దైవజనుడు దేవుడు చెప్పాడు, నాకు ఇక్కడ అన్నం తినద్దు, ఎవరింటిలోకి వెళ్ళొద్దు, వారు ఏమిచ్చినా బహుమతులు ఇచ్చినా తీసుకోవద్దు. యెహోవా వాక్కు నాకు చెప్పిన ఈ దైవజనుడు, గట్టిగా చెప్పిన దైవజనుడు ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. పార్షియల్ ఒబీడియన్స్. మాటలకేమో భలే చెప్తారు, మేము క్రైస్తవులమేనండి, మాకు వాక్యం తెలుసండి, మాకు దేవుని మీద అపారమైన ప్రేమ ఉంది. పార్షియల్ ఒబీడియన్స్. కానీ క్రియలు చూస్తే అలా ఉండవు. ఒక దైవజనుడే ఈ దినాల్లో అలా మోసపోయాడంటే విశ్వాసుల గతి ఏంటి? అందుకని యాకోబు ఏం రాస్తాడో తెలుసా? తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంట? దేవుని ఇంటిలోనే ప్రారంభము. అంటే తీర్పు మొట్టమొదట దైవజనులకే వస్తుంది. వాక్యం ప్రకటించే దైవజనులు, దేవుని గురించి తెలిసిన దైవజనులు, వారే సరైన క్రమంలో నిలబడకపోతే వాట్ అబౌట్ బిలీవర్స్? విశ్వాసులేంటి? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని పక్షంగా నిలబడవలసిన ఈ దైవజనుడు వెలుగుదూత వేషంలో పడి ఏమైపోయాడు చెప్పండి? వెనక్కి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు ఆఖరికి. పార్షియల్ ఒబీడియన్స్. మూడవది,
ముసలి ప్రవక్త కుమారులు, ద సన్స్ ఆఫ్ ఓల్డ్ ప్రాఫిట్. వీళ్ళేంటో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూడండి. వీళ్ళు ఏం చేశారు? 10వ వచనం చదువుతున్నాను, 11వ వచనం. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు, యోధాదేశం నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారుని పిలిచి, నా కొరకు గాడిద గంతకడ్డం చెప్పగా, వారు అతని కొరకు గాడిదకి ఏం చేశారు? ఈ ముసలి ప్రవక్త కుమారులు ఏంటో తెలుసా? అన్నీ చూస్తారు, జరిగే విషయాలన్నీ చూస్తారు, కానీ దే డోంట్ బిలీవ్. గమనిస్తారు, చూస్తారు, వస్తారు, దేవుడు చేసే కార్యాలన్నీ చూస్తారు, కానీ వారిలో మాత్రం నమ్మకం ఉండదు. వచ్చి చెప్పారు, బేతేలులో ప్రవక్త వచ్చాడు నాన్న, ఈరోజు దైవజనుడు వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? యెరోబాముకు విరోధంగా ప్రవచనం చెప్తే యెరోబాము లేచి ఇట్లా చెయ్యెత్తబోతే ఆ చెయ్యి, ఇదిగో మేము కళ్ళ ముందు ఇట్లా చూస్తున్నాం నాన్న, అట్లా యెరోబాము చెయ్యి ఎత్తాడో లేదో ఆ చెయ్యి ఎట్లనే ఎండిపోయింది నాన్న. చెయ్యి ఎండిపోగానే యెరోబాము అది వెనక్కి కూడా తీసుకోలేకపోయింది నాన్న, శక్తి కూడా లేకపోయింది నాన్న. అప్పుడు వెంటనే యెరోబాము పెద్ద కేకేసి, దైవజనుడా మరలా నా కోసం ప్రార్థన చేయి, ఈ చెయ్యి బాగొచ్చేటట్టు ప్రార్థన చేయి అంటే, మరలా ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆ దైవజను ప్రార్థన చేస్తే మరలా యెరోబాముకి చెయ్యి వచ్చింది నాన్న. అందరం చూసాం నాన్న, ఆశ్చర్యపోయావు నాన్న, అంత చప్పట్లు కొట్టావు నాన్న, భలే అద్భుతం జరిగింది నాన్న అని అంటారు కానీ వాళ్ళకు మాత్రం దేవుని మీద నిజమైన విశ్వాసం ఉండదు. ముసలి ప్రవక్త కుమారులు ఎట్టటోలో తెలుసా? అందుకని వీళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే దే పర్సీవ్డ్ ఒబీడియన్స్. పర్సీవ్డ్ అంటే గమనించదగిన విధేయత వారిలో లేదు. కార్యక్రమాలన్నీ చూస్తారు, దేవుని శక్తి చూస్తారు, దేవుని అద్భుతాలు చూస్తారు, కానీ వచ్చి ఇంట్లో కూడా చెప్తారు. భలే వాక్యం చెప్పాడు నాన్న పాస్టర్ గారు. అబ్బా 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 ఎట్లాంటి వాక్యమో, అబ్బా ఎట్లాంటి అద్భుతమో, ఈరోజు అసలు ఎంత అద్భుతం జరిగిందో అని చెప్తున్నారు కానీ వారిలో ఏం లేదు చెప్పండి, నిజమైన విధేయత లేదు. గాడిద గంత కట్టండి అంటే గంత కడతారు, పదనంటే ప్రార్థన కంటే ప్రార్థనకు వస్తారు. అబ్బా ఏం వాక్యం అయ్యా, అబ్బో ఏం వాక్యం అంటారు, కానీ నిజమైన విధేయత లేదు, కోరదగిన విధేయత లేదు, దేవుడు మెచ్చుకునే విధేయత లేదు. వస్తారు, చూస్తారు, వాక్యం అంతా తెలుసు, కంటత వాక్యం చెప్పంటే టకటక చెప్తారు, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన, అబ్బా వీళ్ళకి ఎంత వాక్యం వచ్చో అని జనాలు అనుకునే అంతగా, కానీ వారిలో మాత్రం ఏమీ లేదు, నిజమైన విధేయత లేదు. ఏం జరిగింది రా బేతేల్లోనా ప్రవక్త వచ్చాడు నాన్న, బలిపీఠం కడతాడు, అబ్బా భలే జరిగింది నాన్న, యెరోబాముకు చేయబోయింది, అబ్బా అంతా చెప్పారు, కానీ వీరిలో మాత్రం ఏమి లేదు చెప్పండి, విధేయత లేదు. కొంతమంది వస్తారు, దే ఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్. ఆదివారం చర్చికి వచ్చినా, లెంట్ ప్రార్థనకు వచ్చినా కొంచెం కూడా విశ్వాసం ఉండదండి, కొంచెం కూడా మెరుగుపడదండి విశ్వాసం, కొంచెం కూడా విశ్వాసం బాగవుదండి, కొంచెం కూడా అవిశ్వాసాన్ని బాగు చేసుకొని పోరండి. ఎట్లా వచ్చారో ఎట్లా కూర్చుంటారో కుర్చీలో, కుర్చీ మళ్ళీ రేపు కూడా వచ్చి తుడుచుకొని మళ్ళీ కూర్చుంటారు, కానీ వాక్యం ద్వారా ఇంత మార్పు వచ్చిందంటానికి కూడా వారిలో ఉండదు. ఇంత మార్పు, అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఈ అమ్మాయి రోజు ప్రార్థనకు పోతుంది, ఈ అబ్బాయి రోజు ప్రార్థన పోతున్నా, కాస్త కాకపోయినా ఒక మాట కాకపోయినా ఒక మాటన్నా తన జీవితంలో పనిచేస్తేమో అని అనుకుంటే, ఒకటి కాదు కదా, అర కాదు కదా, చెప్పండి, 0 కూడా ఏడకపోదు చెప్పండి. వస్తారు, చూస్తారు, బయటికి వెళ్ళి అబ్బా ఏం వాక్యం అండి, అబ్బో నాయనో. They are only perceived obedience. కోరదగిన
గమనించదగిన విధేయత లేదు వారిలో. వస్తారు, స్పెక్టేటర్ లాగా చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది 3వ క్యారెక్టర్. 4వ క్యారెక్టరు ముసలివాడైన ప్రవక్త, కన్నింగ్ ప్రాఫిట్, విక్కెడ్ ప్రాఫిట్, చెడ్డవాడు, అబద్ధికుడు. ప్రవక్త పేరు పెట్టుకున్నాడు కానీ అబద్ధికుడు. వీడికి పెట్టిన పేరు ఏంటంటే ప్రిటెండింగ్ ఒబీడియన్స్, నటనతో కూడిన విధేయత. ప్రవక్త దేవుని కొరకు సాక్షిగా నిలబడాల్సిన ఈ ప్రవక్త అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు చెప్పాడు, ఇప్పుడే నిన్ను ఇంటికి తీసుకెళ్ళమన్నాడు, భోజనానికి రమ్మన్నాడు, మా ఇంటికి రమ్మన్నాడు, రా భోజనం చేద్దాం రా అని సాటి విశ్వాసిని, సాటి దైవజనుని ఏం చేస్తున్నాడు? విశ్వాసము నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి? విశ్వాసం నుండి ఏం చేస్తున్నాడు? లాగివేస్తున్నాడు. జాగ్రత్త, కొంతమంది ఉంటారు మీ పక్కనున్న వాళ్ళే మీ విశ్వాసం నుండి మిమ్మల్ని ఏం చేయొచ్చు చెప్పండి? లాగివేస్తారు. ఈ ఆఖరి దినాల్లో నువ్వు భక్తిలో బాగుండొచ్చు, నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండొచ్చు, కానీ వాడు ఊరుకోడు. ఏమంటాడు తెలుసా? తెలివిగా ఏమంటాడు తెలుసా? రుచి కాడికి వెళ్ళి ఒక్క టీయేగా ఏమంటాడు? టీ కూడా అబ్బా అంత భక్తి అంటాయా? మరి టీ తాగితే ఏమైద్దయ్యా? రా ఒక్క టీయేగా నేను పిలుస్తుంది, ఛాయేగా ఒక్క కప్పు, చిన్న కప్పు సిప్ చేద్దాం, ఒక టీయేగా లాగుతాడండి. అట్ట టీ అని చెప్పి ఇంకోటి చెప్పి తెలియకుండానే ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసము నుండి మనల్ని తొలగిపోయేటట్టుగా చేస్తారు. కన్నింగ్ విక్కెడ్ ప్రాఫిట్, ముసలివాడైన ప్రవక్త ఏం చేశాడు చూడండి? ఒక అబద్ధమాడి చూడండి ఏం చేశాడో. 18 అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుగా అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినాని. నిజంగా చెప్పాడా? ఏం చెప్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. కొంతమంది విశ్వాసము నుండి చెరిపేయడానికి అబద్ధం ఆడుతున్నారు. ఈ రోజుల్లో మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, రకరకాలైన మాటలు చెప్తారు, ఇచ్చకపు మాటలు చెప్తారు, లేనిపోని మాటలు చెప్తారు, లేని వార్తలు సృష్టిస్తారు, లాక్కెళ్తారు, ఈడ్చుకొని వెళ్తారు కదండి, ఈడ్చుకొని వెళ్తాడు. పరస్త్రీ మాటలంట, ఇచ్చకపు మాటలంట. చూడండి సామెతల గ్రంథం, అలాంటి స్త్రీలు అలాంటి పురుషులు ఎలా మాట్లాడతారో. సామెతల గ్రంథం 6వ అధ్యాయము చూడండి ఏమంటాడో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. అంతటా వేషం వేసుకొనిన కపటం గల స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు. కొంతమంది పాదాలు ఇళ్ళ దగ్గర ఉండవు. ఈ లెంట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోరు. కొంతమంది నేరుగా ఇళ్ళకు పోరు, వాళ్ళ ఇళ్ళకి వీళ్ళకి తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త, భక్తి లేని వారి ఇంట నిలవంట. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందంట. సిగ్గుమారిన ముఖం పెట్టుకొని ఇట్లా, నేను సమాధాన బళ్ళు నేను అర్పింపవలసి ఉంటుంది, నేను నా మొక్కు బళ్ళు చెల్లించున్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొని రాగా నేను ఎదుర్కొనే వాళ్ళని బయలుదేరగా నీవే. చూసారండి, అలా మాట్లాడుతూ ఎలాంటి మాటలు చూడండి. 21 వచనం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని ఏం చేస్తుంది? లోపరుచుకొని, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని. కొంతమంది మాట్లాడుతుంటాయి. ముసలివాడైన ప్రవక్త అబద్ధమాడుతున్నాడు. సాటి దైవజనుని మోసగించి వెనక్కి లాగి ఆఖరికి అతను చనిపోవటానికి కారణమవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని ప్రిటెండింగ్ ఒబీడియన్స్ ఆఖరిది అధ్యాయంలో
సింహము. చెప్పండి, ఏం కనపడుతుంది? సింహానికి పర్ఫెక్ట్ ఒబీడియన్స్, సంపూర్ణమైన విధేయత. చూడండి, ఆ సింహం ఏం చేసిందంటే ఆశ్చర్యం అండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. అతడు పోయి అతని శవం మార్గమందు పడి ఉండుటయు, గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచినటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు. చూడండి, సింహం ఏం చేసింది చెప్పండి? పక్కనేమో గాడిద నిల్చుంది, గాడిదని ఏం చేయాల? సింహం గాడిదని చూస్తే ఊరుకుంటుందా? చెప్పండి, ఊరుకుంటుందా? నోరు కట్టేసుకుందంతే, నోరు కట్టేసుకుందంతే. దేవుడు చెప్పినట్టుగా ఆ దైవజనను అంతవరకు చంపేసి అలాగే నిలబడింది శవం దగ్గర. శవమును తినలేదు, గాడిదను చంపలేదు, శవము దగ్గర అలాగే నిలబడిందండి సింహము. పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఒక మాట చెప్తా వినండి, అందరు వినండి, అమలారా ఇటు తిరగండి అందరూ. బైబిల్లో మనుషుల కంటే కూడా జంతువులు దేవుడు చెప్పినట్టుగా చేసినాయి. యోనాను మృంగమని తిమింగలానికి చెప్పగానే తిమింగలం ఏం చేసింది చెప్పండి? మింగింది. 3వ రోజు పోయి ఏం చేసింది? ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడమ్మా, కాకులారా పోయి మీరు రొట్టె మాంసం ఒక రొట్టె నువ్వు తీసుకెళ్ళు, మాంసం నువ్వు తీసుకెళ్ళు అని కాకులకు చెప్తే కాకులు ఏం చేసినాయి చెప్పండి? రొట్టె తీసుకెళ్ళినాయి. కాకులు ఏం తీసుకెళ్ళినాయి? అసలు కాకేంటి, మాంసం? వాట్ ఇన్ ఒబీడియన్స్. సింహానికి దేవుడు చెప్పాడు, సింహమా దైవజనుడిని చంపంత వరకే, గాడిదని ఏం చేయబాకు, శవమును ముట్టద్దు. నోరు కట్టేసుకుందండి, నోరు కట్టేసుకుందండి. దేవుడు కోరే విధేయత ఏందో తెలుసా? నోటిని కట్టేసుకోవటం. పర్ఫెక్ట్ ఒబీడియన్స్. నోటిని కట్టేసుకోవటం, అదండి దేవుడు కోరే అస్సలైన విధేయత. ఆ రోజు సింహము గాడిదను చీల్చివేయక, శవమును తినక, ఎలాగైతే ఆశా నిగ్రహంతో తన నోరు కట్టేసుకుందో దేవుని మాటకు, యేసయ్య మాటకు విధేయత చూపిస్తున్న నీవు నేను నోరు కట్టేసుకుంటున్నామా? నోరు కట్టేసుకుంటున్నామా? ఇచ్చకపు మాటలు మాట్లాడకుండా, కొండేలు చెప్పకుండా, లేని వార్తలు మాట్లాడకుండా, అబద్ధ సాక్ష్యం చెప్పకుండా, ఎవరి గురించి కాని మాటలు పుట్టించకుండా నోటిని కట్టేసుకుంటున్నామా? వాట్ ఎన్ ఒబీడియన్స్. పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఒక జంతువు, ఒక సింహము ఇలా చెయ్యి అంటే దేవుడు చెప్పినట్టుగా అలా చేసింది. ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి. సింహం కోసం యేసయ్య సిలువ వేయబడ్డా? అమ్మా చెప్పండి, సింహాల కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడా? చెప్పండి అమ్మా. జంతువుల కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడా? కాకుల కోసం, పక్షుల కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడా? ఎవరి కోసం యేసయ్య సిలువలో? మరి మనం ఎంత విధేయత చూపిస్తున్నామమ్మా? Am I obedient to God? Obedient to His word? Obedient to His presence? ఒక్కసారి దేవా, సింహము బిలాము దగ్గర గాడిదతో దేవుడు ఏమన్నాడంటే, నోరిచ్చా, ఇదిగో మాట్లాడు, బిలాముతో మాట్లాడు, ఎందుకు నిన్ను అంత కొడుతున్నాడు? గాడిదకి నోరివ్వగానే గాడిదని తెలిసిన, ప్రవక్త గారు ఎందుకు, వై యు ఆర్ షౌటింగ్ మీ, నన్ను ఎందుకు కొడుతున్నావు అనింది. అంతేగాని ఏయ్ తిట్టు తీస్తా అనిందా? నోరు ఇవ్వగానే అనిందా? వేరే మాట అనిందా? కాని మాట అనిందా? నోరిచ్చేళ్ళే దేవుడు అని మాట్లాడిందా? ఎందుకయ్యా నన్ను కొడుతున్నావు? వై యు ఆర్ బీటింగ్ మీ, ఎందుకు కొడుతున్నావు? నా ముందు దేవదూత కత్తి దూసున్నాడయ్యా, నేను వెళ్తే చంపుతాడయ్యా నిన్ను, నేను అందుకు ఇటువైపు పొలాల్లోకి వచ్చింది.
గాడిదల మాటలు వింటున్నాయి దేవుని మాటలు, తిమింగలాల మాటలు వింటున్నాయి, కాకులు మాటలు వింటున్నాయి. ఆయన స్వరూపంలో పుట్టిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మనము ఆయనకు విధేయత చూపిస్తున్నామా? యామ్ ఐ ఒబీడియంట్ టు గాడ్? 5 క్యారెక్టర్లు ఈ రాత్రి దేవుడు మనకు చూపించాడు. యెరోబాములాగా పాపులర్ ఒబీడియంట్, మనుషులు ప్రజల మెప్పు కొరకైన విధేయత. దైవజనుడు లాగా పార్షియల్ ఒబీడియన్స్, పాక్షిక విధేయత, అది విధేయత కాదు, అవిధేయత. దైవజనుడికి అన్నీ తెలిసి కూడా మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని మాట మీద నిలబడలేకపోయాడు, నిలకడగా జీవించలేకపోయాడు, చనిపోయాడు. సన్స్ ఆఫ్ ఓల్డ్ ప్రాఫిట్స్ పర్సీవ్డ్ ఒబీడియన్స్, వాళ్ళకి అన్నీ చూస్తారు కానీ ఏమాత్రం మార్పు ఉండదు, గమనిస్తారు కానీ ఏమాత్రం మార్పు లేని విధేయత. ముసలవాడైన ప్రవక్త ప్రిటెండింగ్ ఒబీడియన్స్, నటనతో కూడిన విధేయత. నటిస్తున్నాడు, జీవితం అంతా నటిస్తున్నాడు, ఆఖరికి అలాగే నాశనం అయిపోయాడు. ఇతరుల విశ్వాసం నుంచి వారిని లాగివేయాలని చూసే ముసలివాడైన నటనతో కూడిన విధేయత. తోటి విశ్వాసులను కూడా వెనక్కి లాగివేయాలి. ఒక సింహము, ఒక జంతువు దేవుడు చెప్పినట్టుగా చేసింది, నోరు గట్టేసుకుంది దేవుని కోసం. పక్కన గాడిద ఉంది, పక్కన శవం ఉంది, నోరు కట్టేసుకొని అలాగే నిలబడింది. పర్ఫెక్ట్ ఒబీడియన్స్. జంతువులు విధేయత చూపిస్తున్నాయే, విచారకరమైన విషయం. జంతువులు విధేయత చూపిస్తున్నాయే, ఆయన స్వరూపంలో పుట్టిన మనము, మన కొరకు ఆయన రక్తము కార్చి సిలువ వేయబడితే ఆయనకు మనం ఎంత విధేయులుగా జీవించాలి. వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? సన్నిధిని ప్రేమిస్తున్నామా? సహవాసాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? విధేయతగా నడుచుకుంటున్నామా? ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా? విధేయత ఉందా? ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి దేవుని సన్నిధిలో రాత్రి ప్రభు మనకిచ్చిన ఆయన మాట రోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విధేయత ఉందా నాలో? యామ్ ఐ ఒబీడియంట్ టు గాడ్? ప్రభా, నీకు విధేయత కలిగి నడుచుకుంటున్నానా? 5 జీవితాలు, 5 క్యారెక్టర్లు ఈ రాత్రి నా ముందు పెట్టావయ్యా. ప్రజల మెప్పు కొరకైన విధేయత యెరోబాముది. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కడదాం. కన్వీనియన్స్, సౌకర్యంతో కూడిన ఆరాధన చేద్దాం. ప్రజల మెప్పే కావాలి. దైవజనుడు పార్షియల్ ఒబీడియన్స్, పాక్షిక విధేయత. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. యెహోవా వాక్ అంటాడు, దేవుడు ఇక్కడ తినద్దంటాడు, అన్నీ తెలుసు, మరలా ఎందుకు వెనకంజ వేశాడో. ఒకడు చెప్పగానే దేవుని మాట ఎటుపోయిందో, భక్తి ఎటుపోయిందో, అబద్ధాలు ఆలకించి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి 3 సార్లు వెనుకకు వెళ్ళిపోయాడు. బ్యాక్ స్లైడన్ వదిలిపెట్టేశాడు. భక్తి ప్రార్థన జీవితం వదిలిపెట్టేశాడు. బహుమానం ఇచ్చినా తీసుకోనని చెప్పిన వాడు, నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను తీసుకోను అన్నవాడు, ఏమైంది నీ భక్తి? ఏమైంది నీ ప్రార్థన జీవితం? దైవజనుడు కదా నువ్వు, ఏమైంది? కాడ వరకు సాక్షిగా నిలబడవలసిన వాడు కదా, ఏమైంది? వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. 3వది, ముసలివాడైన ప్రవక్త కుమారులు. వాళ్ళన్నీ చూస్తారు, దే ఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్. గమనిస్తుంటారు, చూస్తుంటారు, కానీ విధేయత లేదు. వాక్యాన్ని ఇంత కూడా లోపలికి తీసుకోరు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతవరకే.
దేవుని వాక్యాన్ని కొంచెము కూడా వారు లోపలికి తీసుకోరు. పర్సీవ్డ్ ఒబీడియన్స్, కోరదగిన విధేయత కాదు, గమనించదగిన విధేయత కాదు. 4వది, ముసలివాడైన ప్రవక్త ప్రిటెండింగ్ ఒబీడియన్స్, ప్రిటెండింగ్ నటన నటన నటన. దేవుడు చెప్పాడు నాతో, ఇప్పుడే చెప్పాడు, అబద్ధం ఇప్పుడే చెప్పాడు, ఇలా చేయమని చెప్పాడు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. తోటి వారి విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు, భక్తిని చెరిపేవాళ్ళు, సాక్ష్యాన్ని చెరిపేవాళ్ళు, ఇష్టానుసారమైన ఇచ్చకపు మాటల చేత, లాలన మాటల చేత మోసగించేవాళ్ళు. ముసలివాడైన ప్రవక్త ప్రిటెండింగ్ ఒబీడియన్స్. సింహము పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఒక సింహము, ఒక జంతువు గాడిదను చీల్చివేయక, శవమును తినక రోడ్డు మీద అలాగే నిలబడింది. ప్రభు చెప్పినట్టుగా జంతువులు మాటలు వింటున్నాయండి, జంతువులు విధేయత చూపిస్తున్నాయి. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యామ్ ఐ ఒబీడియంట్ టు గాడ్? యామ్ ఐ ఒబీడియంట్ టు హిస్ వర్డ్? వాక్యానికి విధేయత చూపిస్తున్నాను నేను, విధేయత కలిగి నడుచుకుంటున్నాను నేను. ఈ శిలువ ధ్యానాల్లో నాకు నిజమైన విధేయత బోధించయ్యా. నా కళ్ళను తెరిచావు ప్రభా, ఈ రాత్రి నా జీవితాన్ని తెరిచి మాట్లాడావు. నీకు విధేయత కలిగి నేను నడుచుకుంటానయ్యా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభా, మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలతో, మా అందరితో మీరు సూటిగా స్పష్టంగా రాజుల మొదటి గ్రంథం 13 అధ్యాయంలో నుంచి మీరు మాట్లాడిన ఈ బలమైన నీ వాక్కుకై స్తోత్రాలయ్యా. సింహము విధేయత, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఒక జంతువు నాయన, జంతువు కోసం మీరు ప్రాణం పెట్టలేదు, వాటిని మీ స్వరూపంలో చేసుకోలేదు. మా కోసం అయితే మీ ప్రాణం పెట్టారు, మమ్మల్ని మీ స్వరూపంలో చేసుకున్నారు. మేము చూపించలేని విధేయత సృష్టిలో అన్నీ చూపిస్తున్నాయి ప్రభా. ఈరోజు నుంచి అయినా ప్రభా, మీ వాక్యానికి లోబడి, మీ ఆజ్ఞలకు లోబడి, మీకు ఇష్టమైన విధేయత కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచి వచ్చి నీ బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్య ద్వారా మా జీవితాలు మీరు దర్శించినందుకు స్తోత్రాలు. నిరంతరంగా మా జీవితంలో ఈ వాక్యం ఫలింపచేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులను ఒప్పుకుంటున్నాం. విధేయత, పరిపూర్ణమైన సంపూర్ణమైన విధేయత కలిగి మా జీవిత పర్యంతం, మీ రాకడ పర్యంతం మీ కొరకు సాక్షులుగా నడుచుకునే భాగ్యం దయచేయం. లోకంలో విశ్వాసం నుండి చెరిపేవారు వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నప్పుడు వారిని గ్రహించే విచక్షణ జ్ఞానము కూడా మాకు దయచేయం. భక్తిలో కడవరకు సాక్షులంగా నిలబడటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.